మిత్రులకు నమస్కారం. నా పేరు విజయ్ కుమార్. నేను బీసీ సమాజ్ గౌరవ సలహాదారుగా ఉంటున్నాను. ముఖ్యంగా రేపు ఎల్లుండి జరగబోయే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును మాత్రం సద్వినియోగపరచుకోవాలి. ఎక్కువ శాతం, సుమారుగా 99%, 97% ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది మొట్టమొదటి మీరు చేయాల్సిన పని. ఎన్ని పనులున్నా ఓటును వినియోగించుకోవడం అనేది మీరు మరవద్దనేది విజ్ఞప్తి ఒకటి. రెండవది ఏంటంటే, ఈ పార్టీలన్నీ, ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం బీసీలకు ఇచ్చినాయి. మేము దాన్ని హర్షిస్తున్నాం. కాకపోతే చాలామంది ఇప్పుడు మొదటి నుంచి బీసీలకు టికెట్ ఇస్తే వాళ్ళు ఎట్లా గెలుస్తారు, వాళ్ళు గెలవడానికి వాళ్ళకి ఇస్తలేము అనేటటువంటి ఈ ప్రధాన పార్టీలు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనకు బీసీలకు సీట్లు ఇచ్చినారో గెలిపించుకునే బాధ్యత కూడా మెజారిటీ ప్రజలమైన బీసీల మీదనే ఉన్నది. కాబట్టి మనం తప్పకుండా మన బీసీ వాళ్లకు ఓటేసి గెలిపించుకోవాలా. రెండవది, అనేక రకాల ప్రలోభాలు కూడా మనం చూస్తున్నాం. ఓటు అనేది చాలా పవిత్రమైనది. అది ఆ ఓటును అమ్ముకోవద్దు. మనం ఎవరెవరో రకరకాలుగా మనకు డబ్బులు ఇస్తామని ఎరవేస్తారు, రకరకాలుగా మనకు ప్రలోభాలకు గురి చేస్తారు. కాబట్టి అది మనం మానాలి. ఎప్పుడైతే అది మనం మానినామో మంచి నాయకులు రావడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా మన పనులు చేయించడానికి వాళ్ళ దగ్గరికి ధైర్యంగా ముందుకు పోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రజలంతా, రేపు ఓటర్లందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. తర్వాత బీసీలకు ఓటేసి మెజార్టీతో గెలిపించాలా. ఈ డబ్బులకు కానీ ప్రలోభాలకు కానీ లొంగకుండా మనం తగిన గుణపాఠం చెప్పాలి. డబ్బులు ఇస్తామని వస్తే లేదు డబ్బులు అక్కర్లేదని చెప్పిన నాడే నిజమైన ప్రజాస్వామ్యం, మన యొక్క ప్రజాస్వామ్యం అనేది వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.